అమలు చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యం అటవీ భూములు అక్రమాలపై పర్యావరణవేత్త పోరాటానికి ఫలితం కనిపిస్తుంది. డెక్కన్ సిమెంట్స్ పర్యావరణానికి నష్టం కలిగిస్తుందని పసుపులేటి సురేష్ రావు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వం ఎటువంటి విచారణ చేయకపోవడంతో సురేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ చేసిన సుప్రీంకోర్టు ఈ కేసును సెంట్రల్ ఎంపవర్ కమిటీకి అప్పగించింది. దీనిపై ఈ నెల 25వ తేదీన ఢిల్లీలో విచారణ జరగనుంది. డెక్కన్ సిమెంట్స్ వ్యవహారంపై మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని సైదుల్నామా ఫారెస్ట్ భూమిలో డెక్కన్ సిమెంట్ అక్రమాలపైన, డెక్కన్ సిమెంట్ వలన పర్యావరణానికి జరుగుతున్న నష్టం పైన పర్యావరణవేత్త పసుపులేటి సుదీర్ఘంగా కూడా పోరాటం చేస్తున్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా రాజకీయంగా వాతావరణం వేడెక్కినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో వరుసగా కూడా మహాన్యూస్ ప్రత్యేకమైనటువంటి కథనాలు ప్రసారం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వం డెక్కన్ సిమెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి లేకపోవడంతో పర్యావరణ పసుపులేటి సురేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత సిఈసికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 25వ తేదీన సిఈసి పర్యావరణవేత్త సురేష్ తో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలవడం జరిగింది. దీనిపై ఆ రోజు కొంత విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మన దగ్గర సురేష్ ఉన్నారు. ఆయన పోరాటానికి సంబంధించి కానీ సిఈసి ముందు ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు, మొత్తం మీద మీ యొక్క పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు సిఈసిని నియమించడం జరిగింది. ఈ నెల 25వ తేదీన సిఈసి దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఏం అంశాలు ఆయన దృష్టికి వివరించబోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రెసెంట్ అంటే ఇంతకుముందు నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఎటువంటి పురోగతి లేకపోవడం వల్ల నేను సిఈసికి వెళ్ళడం జరిగింది. సిఈసి ఇస్ కాన్స్టిట్యూటెడ్ బై ద సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు కంట్రోల్లో ఉండే సిఈసికి ఈ విషయం చేరితే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను సిఈసికి వెళ్ళడం జరిగింది సార్. కాబట్టి సిఈసి నా విషయాన్ని కన్సిడర్ చేసి డ్యూ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత సంబంధిత అధికారులకి, చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి అండ్ డెక్కన్ సిమెంట్ యాజమాన్యానికి కూడా నోటీస్ ఇష్యూ చేసింది. ఈ నెల 25వ తారీఖున ఖచ్చితంగా 25వ తారీఖున ఢిల్లీలోని సుప్రీంకోర్టు కంట్రోల్లో ఉండే సిఈసి ముందు ఖచ్చితంగా హాజరవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే మీరు సిఈసికి ఆదేశించింది వాళ్ళ అధికారులను వచ్చే అవకాశం ఉంది. మీరు ఎటువంటి అంశాలు సిఈసి దృష్టికి ప్రధానంగా నేను తీసుకెళ్లే విషయాలు ఒకటేనండి. డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ ఎంక్రోచ్ చేసిన ఫారెస్ట్ ల్యాండ్ ని సంబంధిత అధికారులు యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు. ఆ రెగ్యులరైజ్ చేయడం అనేది చట్టవిరుద్ధం అనేది నా అభిప్రాయం. అండ్ సుప్రీంకోర్టు కూడా ఆ విషయంలో చాలా కటుగానే ఉంది. సుప్రీంకోర్టు ఇప్పటికి చాలా విషయాల్లో ఎంక్రోచ్మెంట్ చేసిన ఏ ఫారెస్ట్ ల్యాండ్ అయినా సరే ఖాళీ చేయించడం తప్ప వేరే అవకాశం లేని విధంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అండ్ MOFCC గైడ్ లైన్స్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ గైడ్ లైన్స్ అన్ని కూడా అలాగే ఉన్నాయి. సో ఈ యాక్ట్ అన్నింటినీ డివియేట్ చేసి ఎలా ఈ అధికారులు అందరూ వీళ్ళకి రెగ్యులేషన్ చేశారనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా సిఈసి ముందు ఉంచడానికి సిద్ధంగా ఉంది. మీరు ఆల్రెడీ గతంలో కూడా ఇదే అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుంచారు, కొంతమంది సంబంధిత శాఖ అధికారులు ముందుంచడం జరిగింది. దాని మీద కొంత పొలిటికల్ హైప్ కూడా వచ్చింది. బట్ కానీ ఎక్కడ న్యాయం జరగలేదు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది మీరు? అవును సార్, మీరు చెప్పింది నిజమే. రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా నా కంప్లైంట్ కి న్యాయం జరగలేదు. ఎందుకంటే సార్, నేను చెప్పాను కదా ఇంత ముందు చెప్పినట్టుగానే జస్టిస్ ఇన్ ఓన్ కాజ్, ఎవరైతే అధికారులు తప్పు చేశారని నేను ఆరోపిస్తున్నానో ఆ అధికారులకే ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఉత్తర్వులు రావడం వల్ల అధికారులు దీని మీద ఎటువంటి పురోగతి రాకుండా తొక్కిపడుతున్నారు. సో ఈ విషయాన్ని గ్రహించడం వల్లే నేను రాష్ట్ర స్థాయి నుంచి మించి సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ అనేది ప్రత్యేకంగా ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ కి మాత్రమే, ఈ మెయిన్ ఇష్యూస్ మీద మాత్రమే దృష్టి సారించిన ఒక కమిటీ అనమాట. ఆ కమిటీ దృష్టి నుంచి వీళ్ళు తప్పించుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే సార్, మీకు తెలిసి ఉంటుంది కంచె గచ్చిబౌలి మ్యాటర్ లో కూడా సుప్రీంకోర్టు సిఈసిని పంపించిన తర్వాతే చాలా పురోగతి వచ్చింది. సో సిఈసి అనేది ఆ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది వీళ్ళు చేయలేరు. ఖచ్చితంగా అది సాధ్యం కాదు. ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు స్పెసిఫిక్ గా వాళ్ళు ఈ విషయాల కోసమే వాళ్ళు నియమించబడ్డారు. సిఈసి ముందు మీరు ఎటువంటి డెక్కన్ సిమెంట్ ఏదైతే పర్యావరణాన్ని తూట్లు పొడిచే విధంగా చెప్తున్నారు, ఎటువంటి అంశాలు ప్రధానంగా సిఈసి ముందు? సార్, ఫస్ట్ ఎంక్రోచ్మెంట్ ఆక్రమణ. ఫారెస్ట్ ల్యాండ్ ని డెక్కన్ సిమెంట్ ఆక్రమించడం అనేది పెద్ద తప్పు. అసలు అంత తప్పుని ఆ అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది నాకు ఇప్పటి వరకు ఉన్న క్వశ్చన్. ఈ క్వశ్చన్ సిఈసికి చెప్పాను. సిఈసి నాతో అంటే అక్కడి నుంచి జరిగిన కరస్పాండెన్స్ లో కూడా వాళ్ళు ఫస్ట్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటారు, ఎందుకు తీసుకోవట్లేదు దాని మీద నన్ను రిప్లై ఇవ్వమని అడిగారు. నేను దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాతనే వాళ్ళు నా కంప్లైంట్ కన్సిడరేషన్ లో తీసుకున్నారు. అంటే సిఈసికి ఎటువంటి పవర్స్ ఉన్నాయంటే, ఇప్పుడు నేను చేసిన కంప్లైంట్ తాలూకా నిజాలని వాళ్ళు నిజమనిపిస్తే ఖచ్చితంగా చాలా కఠినమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి సార్. అంటే డెక్కన్ సిమెంట్ ఎంకరేజ్మెంట్ చేసింది అన్నారు. ఎంత ల్యాండ్ ఎంకరేజ్మెంట్ చేసింది, లేకపోతే వాళ్ళు చేసినటువంటి బిజినెస్ వల్ల అక్కడ ఏమాత్రం ఫారెస్ట్ దెబ్బతిందని, సైదుల్నామా ఫారెస్ట్ దెబ్బతిందని మీరు భావిస్తారు? సార్, డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ ఒకటిగా సార్, ఎంక్రోచ్మెంట్ అనేది ఒక పార్ట్, అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులేషన్ అనేది ఒక పార్ట్. అది కాకుండా డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ మైనింగ్ కూడా ఆపరేట్ చేస్తుంది. మైనింగ్ లో కూడా చాలా డీవియేషన్స్ ఉన్నాయి. డీవియేషన్స్ అండ్ వైలేషన్స్ చాలా ఉన్నాయి మైనింగ్ ఆపరేషన్స్ లో. అవి కూడా సిఈసి ముందు ఖచ్చితంగా ప్రస్తావిస్తాను. ఎందుకంటే ఇచ్చిన కంప్లైంట్ లో వాటి గురించి కూడా
డీటెయిల్ గా చెప్పాను. బట్ స్పెసిఫిక్ గా మాత్రం ఈ ఫస్ట్ ఫేజ్ లో ఫోకస్ చేసింది మాత్రం ఎంక్రోచ్మెంట్ మీదనే. ఎందుకంటే ఎంక్రోచ్మెంట్ చేయడమే తప్పు, దాన్ని రెగ్యులేషన్ చేయడానికి అసలు చట్టంలో అవకాశం లేదు. అది ఎలా చేశారనేది నా క్వశ్చన్. దాని మీద ఖచ్చితంగా ముందు ఆ విషయాన్ని ముందు తీసుకెళ్లి తర్వాత సైబల్టేనియస్ గా ఈ విషయాలు కూడా దాన్ని సీసీ ముందు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మీరు డెక్కన్ సిమెంట్ మీద పోరాటం చేస్తున్నారా, రెగ్యులరైజేషన్ అధికారులు? ఇద్దరి మీద సార్. డెక్కన్ సిమెంట్ తప్పు చేసింది, తప్పు చేసిన డెక్కన్ సిమెంట్ ని అధికారి దాచిపెడుతున్నాడు. రెండు తప్పే కదా. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ లోనే ఒక పార్ట్ సార్, ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయటము అండ్ ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేయడం అనేది ఇట్స్ ఫండమెంటల్ రైట్. ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ఇచ్చిన మనకి ఒక రైట్ అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్క సిటిజన్ చేయాల్సిందే. అటువంటిది స్పెసిఫిక్ గా ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకుంటున్న అధికారులు విధిగా ఫారెస్ట్ ని కాపాడాల్సిన వాళ్ళే ఎంకరేజ్ చేసిన వాళ్ళకి ఎలా రెగ్యులరైజ్ చేస్తారు సార్? చేయకూడదు కదా. చేయడానికి ఏదైనా అవకాశం ఉంటే చట్టంలో చూపించాలి కదా. ఇప్పుడు నేను ఇన్ని మీడియాలో మాట్లాడుతున్నాను సార్, ఎక్కడైనా ఒక చోట వచ్చి డెక్కన్ సిమెంట్ యాజమాన్యం గానీ అధికారులు గానీ నేను మాట్లాడిన తప్పని చెప్పాలి కదా. అట్లీస్ట్ అంటే నేను చెప్పేదానికి శాంటిటీ లేకపోయినా వాళ్ళు చేసింది నిజమైనా కూడా కరెక్ట్ అయినప్పటికీ అటువంటిది అయినా కూడా జరిగి ఉండాలి కదా. లేదు సార్, వాళ్ళు ఓన్లీ డెక్కన్ సిమెంట్స్ అనే డబ్బు ఉన్న వాళ్ళ ఆఫీసర్లు మేనేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు రెగ్యులరైజ్ చేసిన విషయం బయట రాకుండా చూస్తారు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ లో కుదరదు సార్. ఇప్పటి వరకు మేనేజ్ చేశారు, ఈ ప్లాట్ఫామ్ లో కుదరదు. ఎందుకంటే ఈ సిఈసికి సైమల్టేనియస్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వీళ్ళ విషయాన్ని రిపోర్ట్ చేయబోతున్నాను. ఈడీకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి, సిబిఐని కూడా ఎంక్వైరీ అడగాలని చూస్తున్నాను. ఎందుకంటే దీనిలో మనీ లాండరింగ్, పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లుగా పూర్వం కథనాలు వచ్చినాయి. కాబట్టి ఎప్పుడైతే పెద్ద మొత్తంలో డబ్బుల విషయం వస్తే అప్పుడు క్రైమ్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ క్రైమ్స్ అన్ని నేను ఎంటైన్ చేయదలుచుకోవట్లేదు. సో నేను ఓన్లీ స్పెసిఫికలీ ఫోకస్డ్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇష్యూస్. కాబట్టి ఖచ్చితంగా నేను ఫర్దర్ గా ఈడీకి కూడా ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తాను. 25th ఢిల్లీకి వెళ్తున్నారా? మీతో పాటు ఎవరైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళందరూ వస్తారు, మీరు ఆశిస్తున్నారా? ఢిల్లీలో ఎట్లా ఉంటుంది ఈ యొక్క విచారణ? ఖచ్చితంగా చాలా ఫేర్ గానే ఉంటుంది సార్. సిఈసికి నేను ఇప్పటికీ సిఈసి తరపున చాలా ప్రొసీడింగ్స్ నేను చదివున్నాను, నేను వాటిని ఫాలో అవుతుంటాను. ఇటువంటి విషయాల్లో సిఈసి చాలా ఫేర్ గానే బిహేవ్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ కోర్టులన్నీ చాలా ఫేర్ గానే బిహేవ్ చేస్తాయి సార్. జనాలకు ఉన్నంత అపోహలు పడే అంత ఇదిగా ఉండదు. అండ్ ఢిల్లీకి నేను వెళ్తున్నాను యాజ్ ఏ కంప్లైంట్ హోల్డర్, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. రెస్పాండెంట్స్ కూడా ఖచ్చితంగా రావాల్సిందే. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ రెస్పాండెంట్ ఫెయిల్ టు అటెండ్ ద ఇష్యూ, దెన్ ఇష్యూ విల్ బి ఎక్స్పర్ట్ డిగ్రీ. అంటే ఖచ్చితంగా ఆ ఇష్యూని కూడా ఇచ్చిన నోటీస్ లోనే దాన్ని ప్రస్తావించి మరి సిఈసి ఇవ్వడం జరిగింది. కాబట్టి డెక్కన్ సిమెంట్ యాజమాన్యం వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఖచ్చితంగా వస్తారు. ఫారెస్ట్ సంబంధించిన అత్యున్నత స్థాయి అధికారులు అందరూ ఖచ్చితంగా రావాల్సిందే. థ్యాంక్ యూ సురేష్ గారు. ఇది మొత్తం మీద చూస్తే కనుక ఇప్పటికే సిఈసికి సంబంధించి ఒక ప్రాథమికంగా లెటర్ కార్రెస్పాండెంట్ ద్వారా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ ఇప్పటికే సమర్పించారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటివరకు కూడా డెక్కన్ సిమెంట్ యాజమాన్యం తమకున్నటువంటి పలుకుబడి కానీ లేకపోతే ఆర్థిక పరమైన అంశాలతో కానీ కొంతవరకు మేనేజ్ చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా సిఈసి దగ్గర అటువంటివి ఏమి సాధ్యం కాదు. ఖచ్చితంగా కూడా ఏదైతే వారు తప్పు చేశారో తప్పుకు సమాధానం చెప్పాలి, పనిష్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆశాభావాన్ని అయితే సురేష్ వ్యక్తం చేస్తున్నారు. అయితే నెల 25వ తేదీన ఇప్పటికే తనకు నోటీస్ వచ్చిందని ఖచ్చితంగా ఒక కంప్లైంట్ గా తాను సిఈసి ముందు హాజరవుతున్నాను. అదేవిధంగా మిగిలిన అధికారులు డెక్కన్ సిమెంట్ యాజమాన్యం కూడా ఖచ్చితంగా కూడా హాజరవుతుందని ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే సుదీర్ఘంగా చేస్తున్నటువంటి పోరాటానికి న్యాయపరమైనటువంటి పోరాటంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి సిఈసిలో న్యాయం జరుగుతుందని సురేష్ ధీమాగా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో మురళి, మహాన్యూస్, విజయవాడ నుంచి. తిరుమల లడ్డు